రాహుల్ గాంధీతో డైరెక్ట్ పరిచయం ఉన్నది, మీరు మాట్లాడుతున్నారు. బహుశా నాకున్న సమాచారం మేరకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడేది కలిసి సూచనలు సలహాలు తీసుకునే కొద్ది మందిలో మీరు ఉన్నారనేది ఉన్నారో నాకు తెలియదు. నేను ఇద్దరు ముడితే చెప్పి నాకు ఈ విషయం మాట్లాడతాం ఉండొచ్చు. అయితే ఇక్కడ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు రాహుల్ గాంధీ? ఇప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నది, ఇండియా కూటమి ఏదో నిర్ణయాలు చేయబోతున్నాం, సమయం కోసం చూసిన ఖర్గే అన్నాడు, జయరాం రమేష్ అన్నాడు, శరద్ పవార్ అన్నాడు, రాహుల్ గాంధీ కూడా అట్లాగే మాట్లాడుతున్నాం. భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు రాహుల్ గాంధీ? నిన్ననే నేను వైర్ అనే దాంట్లో పెద్ద వ్యాసం రాశాను. రాహుల్ గాంధీ చండీగఢ్ మీటింగ్లో నేనుండగా రాజ్యాంగ రక్షణ పెద్ద సదస్సు, అది పెద్ద హాల్లో 2-3 వేల మంది ఉన్నారు. ఎక్కువ పంజాబీలు, హర్యానా వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఆయన ఏమన్నాడు, ఈ వ్యవస్థే కింది కులాలకు వ్యతిరేకంగా పనిచేసే లక్షణాలతో ఉన్నది అని ఒక ప్రకటన. చాలా బ్యూటిఫుల్ వర్డ్. అంటే వెంటనే నరేంద్ర మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాడు అదే రోజు. వెంటనే ఇప్పుడు రాహుల్ ఒప్పుకున్నాడు. ఆయనను ఎప్పుడు జహన్జాదా అంటాడు, అంటే రాజు, నెహ్రూ కుటుంబ రాజు. ఇప్పుడు మా తాత ముత్తాతలు, మా కుటుంబమే ప్రజలకు అన్యాయం చేసిందని ఒప్పుకున్నాడు. వ్యవస్థ వ్యతిరేకంగా ఉందంటే వాళ్ళే నడిపారు కదా, ఇది మేము అట్లా లేము, మేము భిన్నంగా ఉన్నాం. ఆ మీడియా అంతా, టీవీ ఛానల్ ఆ రోజంతా అదే చర్చ పెట్టినాయి. రాహుల్ గాంధీ ఏం చేశాడు? నేను దానికి రిప్లై ఇస్తూ ఒక వ్యాసం రాశాను. రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఉండగా చిన్నపిల్లగాడు, చైల్డ్. ఇందిరాగాంధీ చచ్చిపోయే నాటికి స్కూల్లో ఉన్నాడు. తర్వాత తండ్రి ప్రధానమంత్రిగా ఉండగా ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన దశలో కూడా లేడు. తర్వాత పివి నరసింహారావు వాజ్పేయి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు విదేశాలలో యూనివర్సిటీ చదువులో ఉన్నాడు. 2004లో ఆయన రాజకీయాలకు ఎంటర్ అయ్యాడు, కానీ పదవి తీసుకోలేదు. పదవి తీసుకోకుండా పోరాట లక్షణాలను చూపెడుతూ వచ్చాడు. ఇప్పుడు 2004లో గెలవంగానే ఏదో ఒక మినిస్టర్ కావాలంటే ఇచ్చేవాళ్ళే కదా. ఎంతమంది ఆ ఏజ్ వాళ్ళు మినిస్టర్లు కాలే? సచిన్ పైలట్ అంతకంటే చిన్నోడిని చాలా మంది ఉదాహరణ ఉన్నారు, ఆయన తీసుకోలే. 2009లో ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే అయ్యేవాడు కదా. మన్మోహన్ సింగ్ పెద్ద పవర్ లేదు కదా, తీసుకోలే, అడగలేదు. ఒకసారి ఆ చర్చ వస్తే నాకు మా తల్లే ఒక చర్చలో చెప్పింది, పవర్ ఈజ్ పాయిజన్, అధికారము ఒక పాయిజన్ లాంటిది, దాన్ని ఎటు వాడితే ఎటు పోద్దో ఏం చేస్తుందో తెలియదు. తర్వాత మా కుటుంబంలో ఇద్దరు పవర్లోనే బలైపోయిన చరిత్ర ఉంది. ఒక భయం ఉంది వాళ్ళకి, తీసుకోలేదు. తర్వాత అదే పీరియడ్లో మన్మోహన్ సింగ్ ఎంపీలుగా ఉండి లేదా అధికారంలో ఉండి ఏదన్నా కరప్షన్లో కనుక వాళ్ళ కోర్టు కేసు వచ్చి 2 ఏళ్లకు పైన శిక్ష పడ్డా కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళను జైల్లో పెట్టొద్దని ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు దాన్ని చింపేశాడు. తర్వాత తనకే వచ్చింది ఆ ప్రాబ్లం, రైట్? తనే ఎదుర్కోవాల్సి వచ్చింది. తనే ఆర్డినెన్స్ చట్టం అయితే ఆయనకు ప్రాబ్లం వచ్చేది కాదు, ఆయన ఎంపీ పోయేది కాదు. కనుక నేను అన్నది ఏంటి అంటే, ప్రొటెస్ట్ పోరాట లక్షణాలు ఆయనలో ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో మిగతా వాళ్ళకంటే, వాళ్ళ కుటుంబంలో అందరికంటే ఎక్కువ చదువుకున్నది ఆయనే. నెహ్రూ కంటే కూడా ఎక్కువ ఎంఫిల్ చేశాడు ఆయన ఎకనామిక్స్, డెవలప్మెంటల్ స్టడీస్లో. కనుక రాహుల్లో ప్రజలకు పక్కన నిలబడి పోరాటాలనే ఒక మానవత్వం కనపడుతుంది. మిగతా వాళ్ళల్లో ఆ కుటుంబంలో చచ్చిపోగానే, ఇప్పుడు 2009లో ఆయనకు ప్రైమ్ మినిస్టర్ ఇస్తామంటే వద్దనే వాళ్ళు ఎవరు లేరు. చాలా 200 పైన వాళ్ళకి సీట్లు ఉన్నాయి అన్నాడు. కనుక భవిష్యత్తులో ఎట్లుండబోతాడు? ఆయన ఒక్కసారి ప్రెసిడెంట్ అయ్యాడు. 2014లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి మోడీకి వ్యతిరేకంగా తనే ప్రచారం చేశాడు, సింగిల్ హ్యాండెడ్గా చేశాడు. మన్మోహన్ సింగ్ ప్రచారంలో లేడు, సోనియా గాంధీ ఎక్కువ ప్రచారంలో తిరగలేదు, ఆయన ఒక్కడే తిరిగాడు, చేశాడు. కాంగ్రెస్లో ఇంకెవ్వరు రారిగా, ఆయనే తిరిగాడు, చేశాడు, పెద్ద ఓట్లు రాలేదు. తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు 2019 నాటికి.
కానీ దాంట్లో ఓడిపోయాడు. అవును. ఒక 10 సీట్లు పెరిగినా ఓడిపోయాడు. వెంటనే రిజైన్ చేశాడుగా, మొరాలిటీ చూపెట్టాడుగా. ఇప్పుడు ఆయనకు అధీర్ రంజన్ దాసు ఓడిపోయాడు కనుక అపోజిషన్ లీడర్ రోలు 100 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఇండియా గఠబంధన్ని కలుపుకపోవాలి కనుక రాహుల్ గాంధీని అపోజిషన్ లీడర్ తీసుకోమని అందరు అడుగుతున్నారు. నా అభిప్రాయం ఏముంది అంటే, స్వాతంత్ర్యం వచ్చి మొదట రాజ్యాంగ వ్యవస్థ నిర్మించినప్పుడు నలుగురు గొప్ప లీడర్లు ఈ దేశంలో పుట్టారు. 75 ఏళ్లలో. 75 ఏళ్ళలో. ఓకే. 1 అంబేద్కర్, 2 గాంధీ, 3 సర్దార్ పటేల్, 4 నెహ్రూ. ఈ నలుగురిలో గాంధీ అసలు పవర్ జోలికి పోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా కాలేదు. కానీ ఆయనే జాతిపిత అయ్యాడు. ఆయనే ప్రపంచం అంతా అందరికంటే ఎక్కువ ముందు తెలిసినోడు అయ్యాడు. ఆయనకు ఆ స్టేజ్ వచ్చింది. అంబేద్కరు కొద్ది రోజులు మాత్రమే మినిస్టర్గా ఉన్నాడు. తన సిద్ధాంతంతో కుదరలేదు కనుక రిజైన్ చేశాడు. ఇవాళ ఆయనకే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఆయన సిద్ధాంతమే చర్చలో ఉంది. ఆయనే రాజ్యాంగ మొదటిసారి ఇదే కాంగ్రెస్ లీడర్ ఒక చేతిలో అంబేద్కర్ బొమ్మ, రెండో చేతిలో రాజ్యాంగం పట్టుకొని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా పట్టుకున్నారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్టేచర్? కనుక పటేలు కొద్ది రోజులే మినిస్టర్గా ఉన్నాడు. శూద్రుడు పటేల్. శూద్రులలో రెడ్డి, కమ్మ, కాపు, వీళ్ళ మొత్తం శూద్రులలో పటేల్ అంత హైయెస్ట్ లీడర్ ఎవరు కాలే. నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు, 17 ఏళ్ళ పైన ఉన్నాడు. కానీ వాళ్ళకంటే నెహ్రూ కంటే కూడా గాంధీకి, అంబేద్కర్కి పెద్ద స్టేచర్ లేదు. ఉన్నదా లేదా? నేను రాహుల్ గాంధీ కూడా ఈ దశలో గాంధీ, అంబేద్కర్ లాగా ఒక పోరాట లీడర్ మాత్రమే బీజేపీ ఆర్ఎస్ఎస్ను కంప్లీట్గా నిలువరించగలడు, మార్చగలడు. వాళ్ళ సిద్ధాంతాన్ని అంటే మీరు పవర్ తీసుకోవద్దంటారు మీరు రాహుల్ గాంధీ చెప్పే సూచన మీద అదేనా? ఆయన ప్రధానమంత్రి కాకుండా కాంగ్రెస్లో ఒక శూద్ర ఓబీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని చేసి మోడీ కంటే భిన్నంగా ఎట్లా శూద్ర ఓబీసీ పరిపాలిస్తాడో చూపెట్టాలి.